మా చేత అట్లానే ఏమైనా చెప్తే దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఆ ప్రభుత్వం మీద కేసులు పెట్టేటట్టు వీళ్ళని వదిలేటట్టు ఏమైనా చేస్తారని చూడాలి. విశాల్ గున్ని నోరు విప్పిన తర్వాతే వీళ్ళ మీద సస్పెన్షన్ వేట్ పడింది అనేది రాజకీయ నాయకులు దీని వెనక ఉన్నారు అనేది కూడా ఒక ఐపీఎస్ అధికారి చెప్పే అవకాశం ఉంటుందా? విశాల్ గున్ని చెప్పారని ఎవరన్నారు? ఆంధ్రజ్యోతి వెర్షన్ అంతా అదే కదా, దొరకలేదని కదా పండిందని వాళ్ళు రాసిన కథనం అంతా అదే కదా. దొరికారని చెప్పి ఆయన వచ్చి ఎవరు రాలేదని కదా చెప్తోంది, ఎవరు రాలేదని కదా ఇప్పటిదాకా విచారణకి దొరికారని. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేశాను అని విశాల్ గున్ని చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జగన్ చెప్పారని పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారంటే ఆ ఆస్పెక్ట్లో ఒక అధికారి చేయడానికి వీలవుతుందా చట్టం ప్రకారం ప్రాక్టికల్గా? ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కావాలి మనకి. విషయం వల్ల ఏంటి అందరికీ ఇక్కడ ఏంటంటే కొండ మీద గోలంటే అదేదో కులపోళ్ళ రహస్యం అన్నట్టు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఎవరి రూట్లో వాళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తారంతే.